ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో అంతా కూడా లైవ్లో ఒకే టాపిక్ జరుగుతుంది. ఆ టాపిక్ ఏంటంటే భరణి గారు నటిస్తున్నారు. భరణి గేమ్ అంతా కూడా తనుజ దివ్య వల్లే పాడైపోయిందంటూ ఇదే టాపిక్ జరుగుతుంది. ఇందులో భాగంగానే డెమోన్ పవన్ తనుజని పక్కకి తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చోబెట్టి మరీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడనే చెప్పాలి. ఇక డెమోన్ పవన్ ఏం మాట్లాడుతున్నాడంటే తనుజ నిజంగానే భరణి గారు నటిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఆయన ఎలా అయిపోయారు అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లో ప్రకాష్ రాజ్ గారు అలాగా నిజంగానే హౌస్లో చాలా మంచి వ్యక్తిగా ఉంటున్నారేమో. ఇంతమంది కంటెస్టెంట్స్ వచ్చి ఆయన ఆట తీరు మార్చుకోమన్నా సరే ఆయన ఎక్కడా మార్చుకుంటలేదు. నిన్నేమో కూతురు అంటున్నాడు, దివ్యానేమో చెల్లి అంటున్నాడు, రాము రాథోడ్ తమ్ముడు అంటున్నాడు. ఆయన బంధాలు పెంచుకోవడానిక హౌస్లోకి వచ్చింది అంటూ తనుజని అడుగుతున్నాడు డెమోన్ పవన్. అయితే తనుజ, నేను ఒక విషయం చెప్పనా, మిగిలిన అందరూ రిలేషన్ ఏమో నాకు తెలియదు కానీ నేనైతే మనసారా నాన్నని నా నోరారా పిలిచాను. అలాగే నన్ను కూడా నాన్న అలాగే యాక్సెప్ట్ చేశాడు పవన్ అంటే అదే చెప్తున్నాను తనుజ. ఇప్పటికీ కూడా ఆయన మాస్క్ అనేది తీయకుండా అదే ఆటని కంటిన్యూ చేసుకుంటూ అదే ఇదిని మార్చుకుంటూ వస్తున్నాడు కానీ ఆయన ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. ఆయన గేమ్ స్ట్రాటజీ కూడా అర్థం కావట్లేదు అంటూ తనుజకి చెప్తున్నాడు. దీని తనుజ ఏం చెయ్యాలని ఆలోచిస్తుందనే చెప్పాలి. ఏదేమైనా సరే భరణి గారి గేమ్ పోయింది అంటున్నారు తప్ప భరణి గారి గేమ్ ఎక్కడ పోయింది అనేది చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసేది తనుజ దివ్య వీళ్ళిద్దరిని పట్టుకొని భరణి గారి గేమ్ పోయింది అంటున్నారు. మరి మీకు కూడా అనిపించిందా భరణి గారి గేమ్ పోయిందని? పోతే ఎవరి వల్ల పోయిందనేది, తనుజ వల్ల లేకపోతే దివ్య వల్ల అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి డెమోన్ పవన్ తనుజకి చెప్పిన మాటలు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా అనే దాని మీద కూడా మీ ఒపీనియన్ని తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.